నమస్తే, నేను మీ సతీష్. వివాదాస్పద ఐఏఎస్ అధికారినిగా పేరు పొందిన ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఈ రోజున తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదిరైందని చెప్పొచ్చు. ఏదైతే ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి అందులో గతంలో ఆవిడకి ఊరట లభించినప్పటికీ మరి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మళ్ళీ ఆవిడ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు ఆవిడ పిటిషన్ కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో నెక్స్ట్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి అరెస్ట్ కాబోతా ఉన్నారా? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురు అరెస్ట్ అయినటువంటి నేపథ్యం, వాళ్ళకి శిక్షలు కూడా పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా అదే రకమైనటువంటి శిక్ష పడబోతా ఉందా? అసలు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణ హైకోర్టులో మొదట ఆవిడకి రిలీఫ్ దొరికింది ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారికి. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిబిఐ వాళ్ళు. సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టుని తప్పుపట్టినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఆవిడ పిటిషన్ డిస్మిస్ చేయడం ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలు? దీంతో రాబోయే రోజుల్లో మరి ఏమిటి గాలి జనార్దన్ రెడ్డి లాగా శ్రీలక్ష్మి గారికి కూడా శిక్ష పడుతుందా, 7 ఏళ్ల శిక్ష అనే చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మీ అబ్జర్వేషన్స్? బ్యూటీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ, భారత న్యాయ వ్యవస్థ గొప్పదనం అంటే అంచెలుగా ఈ వ్యవస్థని నిర్మించిన విధానం. జిల్లా కోర్టు, లేకపోతే హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టు. అంటే ఒక కోర్టు కన్ను కప్పచ్చు, ఇంకో కోర్టులో నుంచి బయటపడచ్చు, కానీ పై కోర్టు మాత్రం వీళ్ళని వదిలిపెట్టదు. అవినీతి కుంభకోణాలపై ఇవాళ కోర్టులు ఎంత సీరియస్ గా ఉన్నాయి అనే దానికి ఇదే ఉదాహరణ. మనం చూసాం, హైకోర్టు శ్రీలక్ష్మికి మరి గతంలో వెసులుబాటు ఇచ్చింది. ఆ డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేసిన పరిస్థితుల్లో ఆమెకి మరి ఎలా ఇస్తారు? సుప్రీంకోర్టు దానిపైన కన్నెర్ర చేసింది అనమాట. దాన్ని మళ్ళా విచారించమని అనడం, ఇప్పుడు ఆ పిటిషన్ ని కొట్టివేయడం. ఇవాళ ఏంటి, ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అసలు ఒక మైనింగ్ మాఫియా. అప్పట్లో ఎప్పుడు 2009-10 అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పీరియడ్ 2004-9 కేంద్రంలో బీజేపీ వాళ్ళని పట్టుకున్నారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి అటు వెళ్తే బీజేపీ అంటాడు, ఇటు వస్తే రాజశేఖర్ రెడ్డి నా గాడ్ ఫాదర్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడిచ్చిన తమ్ముడు అంటాడు. అంటే రెండంచుల కత్తిలా గాలి జనార్దన్ రెడ్డి మొత్తం తొలి చేశాడు. భూగర్భాన్ని తొలి చేయటం కాదు, గుళ్ళు కూలగొట్టాడు. అదేంటి ఆ గుడి, సుంకులమ్మ గుడి, మరి ఆ సుంకులమ్మ శాపమే తగిలిందా? ఎన్నేళ్ళు ఈ కేసు నడిచింది? 15 ఏళ్ళు నడిచింది అనమాట. అంటే ఇవాళ ఒక 3774 డాక్యుమెంట్స్. దీంట్లో మొత్తానికి జడ్జిమెంట్ వచ్చింది. ఏది, వాళ్ళకి 7 ఏళ్ల శిక్ష పడింది. గాలి జనార్దన్ రెడ్డికి, అతని బావమరిది శ్రీనివాసరెడ్డి, ఆ పిఏ అలీ ఖాన్, విడి రాజగోపాల్ మైనింగ్ కార్పొరేషన్ అధికారి, అతనికి ఇంకో 4 ఏళ్ళు ఎక్స్ట్రా. ఎందుకని? ఇవాళ కంచే చేను మేసింది అన్నట్లుగా కాపలాదారే కొల్లగొడితే, దొంగలతో కుమ్మక్కైతే విడి రాజగోపాల్కి ఓ శిక్ష, మరి శ్రీలక్ష్మికి ఇంకో శిక్ష. శ్రీలక్ష్మిని ఏ విధంగా ఉపశమనం ఇస్తుంది కోర్టు? ఆమె ఏమంటారు, శ్రీలక్ష్మి సవితా ఇంద్రారెడ్డిని, కృపానందాన్ని నిర్దోషిగా వదిలారు కదా, మరి నన్ను ఎలా మీరు ఇది చేస్తారంటారు? ఇప్పుడు ఎంఓయూలో ఏముంది, నువ్వు ఇచ్చిన జీవోలో ఎలా మార్చావు, ఎవరు చెబితే మార్చావు? క్యాప్టివ్ అనే ఒక పదం అందులో ఉండి ఇందులో ఎలా ఎత్తేసారు? క్యాప్టివ్ మైనింగ్ అంటే ఉద్దేశపూర్వకంగానే శ్రీలక్ష్మి ఓఎంసీకి మేలు చేసింది. ఇది మనం చెప్పేది కాదు. అసలు సంతోష్ హెగ్డే కర్ణాటక లోకాయుక్త దీనిపైన ఫైర్ అయ్యాడు. ఏది, బళ్ళారి బ్రదర్స్ అంటారు వీళ్ళని. ఈ గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మామూలు బ్రదర్స్ కాదులే. అంటే ఒక కానిస్టేబుల్ కొడుకులు ఎలా కుబేరులయ్యారు? 1000 కోట్ల ఇనప ఖనిజం భూగర్భాన్ని వాళ్ళ ఛిద్రం చేసి తవ్వి చైనాకి ఎక్స్పోర్ట్ చేశారే. వీళ్ళ అవినీతిలో దేవుడికి కూడా వాటా ఇచ్చారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ డబ్బుతో ఒక 45 కోట్లతో కిరీటం చేసి ఏడుకొండల వాడికి ఇచ్చాడు. ఆ కిరీటం పెడుతున్నారో లేదో కానీ అంటే ఏంటంటే అసలు అప్పట్లో నీకు ఓబులాపురం నుంచి అనంతపురం నుంచి నీకు ఆ లారీల కింద అన్ని 100 మంది చనిపోయారు. కృష్ణపట్నం పోర్టు వరకు అసలు నెల్లూరు జిల్లా అంతా గుంతలమయమైన రోడ్లే, రక్తమోడిన రోడ్లే అనమాట. అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, అక్కడేమో ఆమె సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అంటాడు. శ్రావణ మాసం వచ్చినట్టుంది ఇవాళే. వరలక్ష్మి వ్రతం అనంగానే పిలుస్తాడు బళ్ళారి. ఆమెకు అసలు పట్టు చీరలు, ఇక ఆమెకేది మామూలు మహిళలకు ఏముంటుంది? అంటే ఇప్పుడు అటు సుష్మా స్వరాజ్ని ఇటు రాజశేఖర్ రెడ్డిని పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఆ కుర్చీ కూడా బంగారం అంట, కమోడు బంగారం అని, లేకపోతే అతను తినే కంచం, ఆ స్పూన్ నోట్లో పెట్టుకునేది మొత్తం బంగారుమయం చేసుకోవటం కాదు, అతను తను ఒక కృష్ణదేవరాయల అంశ అనుకున్నాడు. రాత్రిపూట యాషం కూడా వేసుకునేవాడని మనం మీడియాలో అప్పట్లో కథనాలు, కృష్ణదేవరాయలు గెటప్ వేసేవాడని. ఆ కేసు కూడా జేడి లక్ష్మీనారాయణే.
ఏది లక్ష్మీనారాయణ సిబిఐ జేడీ ఒకటి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఇంకోటి గాలి జనార్దన్ రెడ్డి కేసు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనప ఖనిజం వీళ్ళు తవ్వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనప ఖనిజం అంటే అప్పట్లో వాల్యూ ఎంత చూపించారు? ఒక 5,800 కోట్లు ఏమో చూపించారు, 6,000 కోట్లు. అది ఇవాళ 60,000 కోట్లు అనమాట. అంటే గాలి జనార్దన్ రెడ్డి ఒక మైనింగ్ మాఫియా, ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పి అప్పట్లో ఒక పెద్ద పుస్తకాలు వేశారు కొన్ని ఆధారాలతో సహా. 100 మంది యువకుల్ని వాడుకున్నాడు. వాళ్ళందరికీ ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోన్ ఇచ్చేవాడు కాపలా. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఏం చేసేది లేదా, బండి వేసుకోవడం, ఆ సెల్ ఫోన్లో పలానా చెక్ పోస్ట్ దగ్గర పలానా వాళ్ళు ఉన్నారు, పలానా చెక్ పోస్ట్ అటు వెళ్ళబాకండి, ఇటు వెళ్ళాలి. దీనికోసం అతను ఒక ప్రైవేటు సైన్యాన్నే తయారు చేశాడంటే నీకేం గుర్తొస్తోంది? లిక్కర్ మాఫియా గుర్తురట్లా? అది మైనింగ్ మాఫియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా, డెన్లు అంట. ఆ డెన్లకు ఇన్ఛార్జీలుగా ఎవరిని పెట్టాడు? ఖరగ్పూర్ ఐఐటి వాడిని తీసుకొచ్చి పెట్టాడు. ఎవరా? తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే రాజీవ్ ప్రతాప్, అతను దుబాయ్ డెన్ ఇన్ఛార్జ్ అంట. ఇక్కడ ప్రణయ్ ప్రకాష్, ఇతను తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ అంట. ఇక్కడ హైదరాబాద్లో ఒక 5-6 డెన్లు అంట. ఎవరి ఇళ్ళు? సైఫ్ అనేవాడు, లేకపోతే సైమన్ అనేవాడు, వెంకటేష్ నాయుడు. అంటే అసలు లిక్కర్ మాఫియాకి మనకు ఆ మైనింగ్ మాఫియాకి కంపేర్ చేస్తే ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఎలా ప్రలోభాలకు గురి చేశారు, బలిపశువుల్ని చేశారు. ఇప్పుడు శ్రీలక్ష్మి, గాలి జనార్దన్ రెడ్డి, ఇవాళ ఏంటి? సబిత ఆ రోజు కళ్ళమిటే నీళ్లు పెట్టుకుంది. సబితా ఇంద్రారెడ్డి కృపానందంగా ఉపశమనం కల్పిస్తూ తీర్పు వచ్చిన రోజు 12 సంవత్సరాల నరకం చూశాను అని కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈమె నన్ను ఎలా శిక్షిస్తారు, సబితను ఎలా వదిలేస్తారంటోంది. అంటే సబితను కూడా లోపల పంపించాలనా? శ్రీలక్ష్మి ఆమె ఈ ఉపశమనం అడ్డం పెట్టుకుని ఆమె ఇప్పుడు తెలంగాణ కేడర్లోనో ఏమో ఉన్నట్టుంది. అసలు ఆమె కేంద్ర కార్యదర్శి కావాల్సిన మామూలు తెలివిగల మనిషి కాదు. అట్లాంటి మనిషి రాజశేఖర రెడ్డి పుణ్యమైన ఎలా బలైందనేది ఇక్కడే మనకు ఉదాహరణ అనమాట. విజయసాయి రెడ్డి ఒక పెద్ద పోరాటం చేశాడు ఢిల్లీలో. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ కేంద్ర పెద్దల మధ్య ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈమెను ఏపీ కేడర్కి తెప్పించుకోవటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈమెకి పురపాలక శాఖ అప్పజెప్పడం. జగన్ 5 ఏళ్లలో మళ్ళా ఈమె అదే ఏది ఆ మున్సిపల్ శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి మళ్ళా అక్రమాలు చేసిన పరిస్థితి. ఇదే ఈ టీడీఆర్ బాండ్స్, అదో పెద్ద స్కామ్. అప్పట్లో పురపాలక శాఖ ఈమె చేతుల్లో పెట్టుకుని అందరూ ఎవరికాళ్ళు ఆయా నగరాల్లో నీకేంటి టీడీఆర్ బాండ్స్ అని చెప్పి, మీ దగ్గర విశాఖపట్నంలోనేమో ఎంవివి సత్యనారాయణ ఎంపీ కొన్ని 100 కోట్లు వేశాడు. లేకపోతే ఇక్కడ తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, తణుకు ఎంత ఊరయ్యా, అది ఎంత మున్సిపాలిటీ? 700 కోట్లు అంట ఇక్కడ తణుకులో. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుని అభినవ రెడ్డిని తిరుపతిలో పెట్టేసి అక్కడ టీడీఆర్ స్కామ్స్. ఇన్ని 100 కోట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సీఎంగా 5 ఏళ్లలో టీడీఆర్ కుంభకోణమే 10,000 కోట్లు ఉంటుంది గుంటూరులో కూడా. అంటే ఇక్కడ శ్రీలక్ష్మి ఇంకొక విషయం, మచిలీపట్నంలో పార్క్ డెవలప్ చేయించింది. ఆ పార్క్కి వాళ్ళ నాన్న పేరు పెట్టింది. ఆయన పేరు ఏదో ఉంది, నారాయణ స్వామి ఏదో ఉన్నట్టుంది. ఆయన ఇరిగేషన్ శాఖలో ఏదో ఇంజనీరో ఏదో చేశాడు. అంటే మీ నాన్న ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా? పార్క్కి పేరు పెట్టాలంటే ఆయన ఏమన్నా మంత్రిగా చేశాడా, ముఖ్యమంత్రిగా పనిచేశాడా? అంటే ఉద్యోగిగా పనిచేసినందుకు పేరు పెట్టేస్తారా? ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్లు ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది ఉన్నారు ఐఏఎస్లు? ఒక 150 మంది ఉన్నట్టున్నారు. 150 మంది వాళ్ళ తండ్రుల పేర్లు పెట్టేసుకుంటారా? అంటే అక్కడ ఒక విగ్రహం కూడా పెట్టించింది తండ్రిది. మరి దానికి డబ్బులు ఇస్తానంది ఇచ్చిందో లేదో, పేరు నాని ఇచ్చాడా? అసలు అదొక పెద్ద ఇష్యూ. మచిలీపట్నంలో ఈమె తండ్రి విగ్రహ ప్రతిష్టాపన, దానికి అయిన డబ్బు ఎక్కడిది ఏంటి? ఇవాళ వీటన్నిటిపైన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎందుకు వదిలేస్తున్నాడో అర్థం కావట్లా. ఏది ఇప్పుడు అది కూడా తవ్వి బయటికి తీయాలి. టీడీఆర్ స్కామ్స్ కూడా అదంతా కూడా కొలిక్కి తీసుకురాకపోతే అదేంటి ప్రజాధనం అన్నమాట. ఇప్పుడు శ్రీలక్ష్మి ఈ కేసులో జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి 7 ఏళ్ల శిక్ష పడింది. ఆ శిక్ష ఏది ఆ కేసులో ప్రధాన నిందితురాలు ఈమె సంతకాలు, ఈమె నోట్ ఫైల్ మీద ఉన్నటువంటి అంశాలు, ఆ క్యాప్టివ్ మైనింగ్ అనేది ఎత్తేయడం, ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఆ ఇనప ఖనిజం మరి కొల్లగొట్టడంలో ప్రత్యక్షంగా సహకారం అందించినట్లు లెక్క, పరోక్ష సహకారం అందించినట్టు కాదనమాట. ఎట్లా ఉంటుంది సుంకులమ్మ శాపం, సుంకులమ్మ మజాక. థ్యాంక్ యూ.